చేరి వచ్చిన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఆరాధనకి వెళ్ళడానికి ముందుగా పాటలతో మనం ప్రభువుని మహిమపరచుకుందాం. తెలుగు సాంగ్ నంబర్ 84 సాంప్రదాయ 84 పాత పాటల పుస్తకంలో 82, హిందీ 96, తమిళ్ 102, హిందీ 96, తెలుగు 84, ఓల్డ్ సాంగ్ బుక్ నంబర్ 82. స్తోత్రంతో నేను మారుతాను అనే పాట. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనే స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతోనే పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నింపు. స్తోత్రింతుము
కొలది శరణం 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 మంచి రూపము కలిగినందున మాకు నీవే శరణం శరణం దారుమయము చెక్కిన రత్నముల చేతులు దారుమయము చెక్కిన కాలు రాతి స్తంభముల వలె కనబడుచుందున శరణం శరణం కాలు రాతి స్తంభముల వలె కనబడుచుందున శరణం 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 ముఖ్యమైన కోటరాయి కోట కొలది శరణం శరణం సేవకులా పునాది ధ్యానములకు నిలిచిన నీవు సేవకులా పునాది ధ్యానములకు నిలిచిన తెలివి అందముగను కూడుకొనుచు వేరు పొందుము శరణం శరణం అందముగను కూడుకొనుచు వేరు పొందుము శరణం శరణం
మరో పాట పాడుకుందాం. తెలుగు పాట సంఖ్య 214, హిందీ 163, తమిళ్ 177. ఐ విల్ రిపీట్ అగైన్. తెలుగు 214, హిందీ 163, తమిళ్ 177. స్తుతి ప్రశంస పాడుచు అనే పాట పాడుకుందాం. స్తుతి ప్రశంస పాడు కీర్తింతు నిత్యము మహారక్షణించి మన శాంతినిచ్చెను. మన శాంతినిచ్చెను. బంధమందు దాసత్వమందునా బంధమందు దాసత్వమందునా నిరక్త విమోచించి శాంతినిచ్చెను. మహారక్షణించెను. మన శాంతినిచ్చెను. హృదయాంధకారము నేను దారితో నడిచి హృదయాంధకారము చే నేను దారితో నడిచి ప్రభువే జ్యోతియాయె సత్య మార్గము చూపే ప్రభువే జ్యోతియాయె సత్య మార్గము చూపే స్తుతి ప్రశంస పాడుచు కీర్తింతు
చేసి స్తుతి ప్రశంసమాడుచు కీర్తింతు నిత్యము మహారచనీచెను మనశాంతినిచెను మరొక పాట పాడుకుందాం. పాట హిందీలో పాడుకుందాం. పాట సంఖ్య 117, తెలుగు 117వ పాట, హిందీ 139, తమిళ్ 159. తమిళ్ 159, హిందీ 139, తెలుగు 117. वंदन है यीशु, वंदन है यीशु, वंदन तुझको हमारा है, वंदन तुझको हमारा, वंदन है यीशु, वंदन है यीशु, वंदन तुझको हमारा है, वंदन तुझको हमारा। आया जग में मानव है, मानव जाति को मुक्ति दिलाने, आया जग में मानव देह में, मानव जाति को मुक्ति दिलाने, मृत्यु सहाने तुम जय हुआ, मृत्यु सहाने तुम जय हुआ, महिमा तुझको वंदन है विधाता, वंदन है यीशु, वंदन है यीशु, वंदन तुझको हमारा है, वंदन तुझको हमारा। पापी को देखा प्रेम दिखाया, करुणा से कलवरी पास तुलाया, देखा प्रेम दिखाया, करुणा से कलवरी पास तुलाया, प्रेम से आया प्रेम से धोया, प्रेम से आया प्रेम से धोया, सुनिया अनुपम प्रेम इस जग में तेरा, वंदन है यीशु, वंदन है यीशु, वंदन तुझको हमारा है,
स्तुति योग्य है उनका। वंदन है यीशु, वंदन है यीशु, वंदन तुझको है, जग को छोड़ा स्वर्ग में लौटा, परम पिता की भूलिया भेजा। जग को छोड़ा स्वर्ग में लौटा, परम पिता की प्रतिज्ञा भेजा। पवित्र आत्मा का वरदान हम पर, पवित्र आत्मा का वरदान हम पर, प्रलय जैसे उतारा राजा। स्तुति यज्ञ तुझको हमारा। वंदन है यीशु, वंदन है यीशु, वंदन तुझको हमारा है, वंदन तुझको हमारा। आएगा स्वर्ग से शासन दोगे, स्वर्गीय पिता की पूर्ण महिमा। आएगा स्वर्ग से शासन दोगे, स्वर्गीय पिता की पूर्ण महिमा में। प्रताप में प्रभु प्रगट होगा, प्रताप में प्रभु प्रगट होगा। अक्षय युग युग तुझको करूँगा। वंदन है यीशु, वंदन है यीशु, वंदन तुझको है, वंदन तुझको हमारा। स्तुति सिंहासन पर आसीन है, परम पावन पावन के। स्तुति सिंहासन पर आसीन है, परम पावन पावन के। जो मैं भाव में रहता, ये जो मैं भाव में रहता, महिमित मूर्ति खाता तुझको वंदन है मेरी माता। वंदन है तुझको हमारा है, वंदन तुझको हमारा। आइए आराधना के वर्तमान में जाने से पहले రండి ఆరాధనలోనికి ప్రవేశించడానికి ముందు बाइबल कोरस भी हम गा लेते हैं। బైబిల్ కోరస్ కూడా పాడుకుందాం। भले भले माटा, इस गीत को हम गाएंगे। భలే భలే మాట ఒక కోరస్ని పాడుకుందాం। भले भले माटा बंगारू माटा, भाई भिल्लो माटा, येसु माटा। भले भले माटा बंगारू माटा, भाई भिल्लो माटा,
యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట आप मत गाइए, सिर्फ ये जवान बच्चे गाएंगे, जवान बच्चे संडे स्कूल बच्चे, लड़के सिर्फ गाएंगे इस गीत को। मैं चाहता हूँ खाली जॉनसन आने से कुछ ना कुछ ऐसे करते रहता है। आप गाइएगा, हम भी गाएंगे आपके साथ, हम माइक में नहीं गाएंगे, सिर्फ ये क्योंकि इनकी आवाज़ हमें सुनाई देती है। मेरी वाइफ ने तो सुबह मुझे इडली दिया, మా వచ్చేసి జాన్సన్ గారి మిస్సెస్ వచ్చేసి ఇడ్లీ ఇచ్చింది ఉదయం. इडली के साथ चटनी थी, चटनी के साथ सांभर भी थी, ఇడ్లీ తోటి వచ్చేసి చట్నీ సాంబార్ కూడా ఇచ్చింది. और इसलिए मुझे थोड़ी आवाज़ है गले में, నాకు వచ్చేసి ఒక थोड़ी गले में आवाज़ है। గొంతులో వచ్చేసి ఒక శబ్దం ఉంది. आपने क्या कहा मुझे नहीं पता, మీరేం తిన్నారు నాకు తెలియదు. आप खाए होंगे इसीलिए आवाज़ आ रहा है। తిన్నారు కాబట్టి వచ్చేసి ఒక శబ్దం వస్తుంది. हाँ, तो आ जाइए, आज के वर्तमान हम चले जाते हैं। రండి ఈరోజు వర్తమానంలోకి ప్రవేశిద్దాం. प्रभु यीशु मसीह ने 10 कोढ़ी को चंगा किया। ప్రభువైన యేసుక్రీస్తు వారు 10 మంది కుష్ఠ రోగుల్ని స్వస్థతపరిచాడు. आए कितने प्रभु यीशु मसीह के पास? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కరేనా? ఒక్కరే వచ్చారా? ఎంతమంది తిరిగి వచ్చారు? कितने जन आए? ఎంతమంది తిరిగి వచ్చారు? जोर से बोलिए। एक आए, बाकी 9 कहाँ गए? एक तो जो यीशु मसीह के पास है, बाकी कहाँ गए? మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళారు? ఒకరైతే యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. हाँ हाँ, లోకం कहाँ गए? हाँ, मंदिर में गए, बाकी 9 मंदिर में गए। 10 कुष्ठ रोगी थे, एक 10 के 10 चंगाई पाए, एक प्रभु यीशु मसीह के पास आया, और 9 कहाँ गए? 10 మంది కుష్ఠ రోగులు స్వస్థత పొందారు. వచ్చేసి 9 మంది రాలేదు, ఒక వ్యక్తి వచ్చారు. कहाँ गए बाकी 9? మిగతా 9 మంది ఎక్కడికి వెళ్ళారు? मेरा समय हो जाएगा और 25 मिनट बचा है मुझे। हाँ, किसको दिखाने? ఎవరికి చూపించడానికి? యాజకులకు. మిగతా వాళ్ళు కూడా అక్కడే వెళ్ళారు అనుకుంటా, రాని వారు యాజకులు वाले और बाकी इधर में सब वे याजक को दिखाने गए हैं। ఈ రోజు రాని వారు అందరూ వచ్చేసి యాజకులకు చూపించడానికి వెళ్ళి ఉంటారు. हाँ, उसमें से एक जो है जो प्रभु यीशु मसीह के पास जो आया, ఒక వ్యక్తి మటుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. हम मानते कि वो हम है। వారు ఆయన వచ్చేసి మనం అనుకుంటున్నాం. हम प्रभु यीशु मसीह की आराधना करने के लिए आए हैं। మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆరాధన చేయడానికి వచ్చాము. और ये जो बाकी जो 9 नहीं आए हैं, బాకీ మిగతా 9 మంది రాలేదు. वे प्रभु के द्वारा भलाई को वे पाए हैं, వారు ప్రభు దగ్గర వచ్చేసి మేలులైతే పొందారు. प्रभु के द्वारा उद्धार को उन्होंने पाया है, ప్రభు దగ్గర అయితే రక్షణ మటుకు పొందారు. पर आए नहीं है। వారు రాలేదు. कहाँ गए हैं? వారు ఎక్కడికి वे వెళ్ళారు? पुरोहित को यानी याजक को दिखाने के गए हैं। వారు యాజకులకు చూపించడానికి వెళ్ళారు. उन्हें जो नहीं आए हैं, मैं समझता हूँ वे दिखाने के लिए गए हैं। ఎవరైతే రాలేదో వారు చూపించడానికి వెళ్ళి ఉంటారు. हिजकिय्याह भी अपने जीवन में
ఎజికియా కూడా ఆయన జీవితంలో जब परमेश्वर के द्वारा उन्होंने भलाई को पाया, ప్రభు దగ్గర వచ్చేసి ఆయన మేలులు పొందినప్పుడు तब उन्हें अपने लोगों को जो जो उसके घर में आते थे ఎవరెవరైతే ఆయన ఇంటికి వస్తున్నారో उनको दिखाता था, వారికి చూపించేవాడు. अपना घर दिखाता था, వారు ఆయన ఇల్లును ఆయన వాళ్ళకి सोना చూపించేవారు. चांदी दिखाता था। వారు ఆయన వచ్చేసి ఆ యొక్క వెండి బంగారాలు पर చూపించేవాడు. उसे क्या करने चाहिए था? ఆయన వచ్చేసి ఏం చేయాలని, ఏం परमेश्वर की చేయాలి? आराधना करनी चाहिए था। దేవుడికి ఆరాధన చేయాలి. आज रविवार का दिन है, ఈ రోజు ఆదివారం రోజు, आज परमेश्वर के घर आराधना के लिए हमें आने चाहिए था। ఈ రోజు ఆదివారం రోజున వచ్చేసి ఆరాధన కొరకు రావాలి. बहुत कम लोग हैं जो परिवार के साथ अपने बच्चों को प्रभु के घर में लाते हैं। చాలా తక్కువ మంది ప్రభు ఇంటికి కుటుంబంతో వస్తున్నారు. కుటుంబంతోటి వస్తున్నారు, రానివారు वो याजक को दिखाने गए हैं। వారు యాజకులకు చూపించడానికి వెళ్ళి ఉంటారు. आप मत भूलिएगा, ये अनुग्रह का काल है। మీరు వచ్చేసి మర్చిపోకండి, ఇది కృపకాలము. अनुग्रह के काल है, इसीलिए हम बच जाते हैं। ఇది కృపకాలం కాబట్టి మనము తప్పించబడుతున్నాము. यदि ऐसा ना होता, అలా ఉండకపోతే हम कोई ना बचते। మనం ఎవరు వచ్చేసి మిగిలి ये ఉండేవారు अनुग्रह का కాదు. काल है, ఇది కృపకాలము. इसीलिए कहता है प्रभु यीशु मसीह, అందుకే చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, आज ही उद्धार का दिन है, ఈ రోజే రక్షణ దినము, आज ही उद्धार पाइए। ఈ రోజే రక్షణ పొందండి. आइए हम आराधना के वर्तमान में चले जाते हैं। రాండి ఆరాధన వర్తమానంలోకి ప్రవేశిద్దాము. हेजकेल की किताब, హేజ్కేలుకు రాసిన పత్రిక, बुक ऑफ हेजकेल హేజ్కేల్ గ్రంథము, निकाल लीजिएगा। हेजकेल की किताब 46वां अध्याय, హేజ్కేల్ గ్రంథము 46వ అధ్యాయము 3 और 4 वचन। 3-4 వచనములు. हेजकेल की किताब 46 चैप्टर 3, హేజ్కేలు అధ్యాయము 46వ అధ్యాయము 3-4 వచనాలు. 3 और 4 वचन एक साथ मिलकर पढ़ेंगे। 3-4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. लोग विश्राम और नए चांद के दिनों में उस फाटक के द्वार में यहोवा के सामने दंडवत करे। विश्राम दिन में जो होम बलि प्रधान यहोवा के लिए चढ़ाए, वो भेड़ बकरी के 6 निर्दोष बच्चे और एक निर्दोष मेढ़ा का हो। आइए परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे। రండి దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. हे हमारे अति पवित्र सदा और युगानियों के एक रहने वाले परमेश्वर, हमारे प्रिय पुत्र प्रभु यीशु मसीह के नाम से आपके चरणों में आता हूँ, झुकता हूँ, प्रणाम करता हूँ, धन्यवाद देता हूँ प्रभु जी। कितने महान परमेश्वर है प्रभु जी, सर्वशक्तिमान है, सर्वाधिकारी है, सारी सृष्टि करता है, अपल्फा है, ओमेगा है, आदि है, अंत है प्रभु जी। युगानुयुग जीविता परमेश्वर, हम आपको धन्यवाद देते हैं, आपको पूछते हैं प्रभु जी, इस पुनरुत्थान के दिन प्रभु जी आपकी मंडली में प्रभु जी मुझे हमें आपके घर में आपने लाया, उसके लिए आपको बहुत बहुत हम धन्यवाद देते हैं प्रभु जी। जितने आए हैं प्रभु जी और जो नए से आए हैं प्रभु जी, उनके लिए भी हम धन्यवाद देते हैं, आपको पूछते हैं प्रेमी परमेश्वर, आज के दिन के लिए आपको धन्यवाद देते हैं प्रेमी परमेश्वर। गीतों में आपने हमारी सहायता की प्रेमी परमेश्वर, उसी प्रकार प्रभु जी इस समय आराधना के वर्तमान के लिए प्रभु जी मुझ जैसे अयोग्य दास को प्रभु जी आपने आपके घर में प्रभु जी आपकी मंडली में आपने मुझे खड़ा किया, उसके लिए आपको धन्यवाद देता हूँ प्रेमी परमेश्वर। प्रभु जी आप मेरी सहायता करें प्रेमी परमेश्वर। प्रभु जी जिस प्रकार प्रभु जी शमूएल कहता है प्रभु जी आप भोले और आपका दास सुन रहा है प्रेमी परमेश्वर। प्रभु जी आप भोले और मैं सुनूं प्रभु जी, मैं चाहता हूँ प्रभु जी आप मेरी सहायता करें प्रेमी परमेश्वर। उतना ही नहीं प्रभु जी आपका अभिषेक आपका आशीष प्रभु जी चाहता हूँ प्रेमी परमेश्वर, आप ही मेरी सहायता करें प्रेमी परमेश्वर। उतना ही नहीं प्रभु जी आपके जो प्रिय पुत्र प्रभु यीशु मसीह के लहू के नई वाचा के छिड़काव के नीचे आता हो प्रभु जी, आप मुझे धोकर अब शुद्ध करें, पवित्र करें प्रेमी परमेश्वर। उतना ही नहीं कर प्रभु जी अनुवाद करने वाले दास के ऊपर भी प्रभु जी आपका अभिषेक बनाए रखे प्रभु जी। हम दोनों को प्रभु जी आपके अधीन में रखे प्रभु जी, आपसे विनती आपसे प्रार्थना करता हूँ और आपको धन्यवाद देता हूँ प्रेमी परमेश्वर। उतना ही नहीं प्रभु जी आप मेरे लिए हमारे लिए प्रेमी परमेश्वर प्रभु जी इस दुनिया में आए, उसके लिए आपको धन्यवाद देता हूँ प्रभु जी। मेरे हमारे अपराधों पापों के लिए प्रभु जी क्रूस पर आप बलिदान हुए प्रभु जी हमारे लिए उस कलवरी क्रूस पर बलिदान ही नहीं प्रभु जी, आपका सारा खून कलवरी क्रूस पर आपने बहाया प्रभु जी। जिस लहू के द्वारा हमारे सारे पापों को हमारे अपराधों को आपने धो डाला, हमें क्षमा किया, उसके लिए धन्यवाद प्रभु जी। कि इस रीति से आपके घर में इकट्ठा होकर आपकी स्तुति आराधना करने के लिए, आपके नाम की बढ़ाई करने के लिए, आपके नाम की ऊंचा उठाने के लिए प्रभु जी आपने हम सभी को आपने लाया, उसके लिए आपको धन्यवाद देता हूँ प्रेमी परमेश्वर। उतना ही नहीं प्रभु जी जितने आए हैं उसके लिए
धन्यवाद प्रभु जी। और जितने मार्ग में प्रभु जी उन्हें भी सुरक्षित सहित हमारे मध्य में आप चलाए कि हम सब मिलकर अपने परमेश्वर को आत्मा और सच्चाई के साथ आपकी आराधना कर सके, आपको हम धन्यवाद दे सके परमेश्वर, क्योंकि एकमात्र परमेश्वर है जो आराधना के और स्तुति के योग्य परमेश्वर है प्रभु जी। प्रिय परमेश्वर, इस समय में भी हमारे बीच में आपकी उपस्थिति चाहते हैं प्रभु जी। अंधकार की सारी शक्तियों को नाज़री प्रभु यीशु मसीह के नाम से बांधते हैं, उसे दूर करते हैं प्रभु जी। आपकी इच्छा, आपके नाम की महिमा और बढ़ाई चाहते हुए इस छोटी सी भेंट विनती प्रार्थना को शीघ्र आने वाले हमारे उद्धार करता प्रभु यीशु मसीह के नाम से इस प्रार्थना को मांगता हूँ प्रभु जी, आमीन। यहेजकेल की किताब 46वां अध्याय, యెహెజ్కేలు అధ్యాయము 46 అధ్యాయము 3 और 4 वचन 3వ వచనము 4వ వచనము. తెలుగులో చదివితే బాగుంటుంది. తెలుగులో చదవండి. लोग विश्राम और नए चांद के दिन में उस फाटक के द्वार में यहोवा के सामने दंडवत करें. ఇక్కడ వచ్చేసి విశ్రాంతి దినం వచ్చేసి వారు ఆయన వచ్చేసి గుమ్మముల దగ్గర వచ్చేసి అక్కడ ఉన్నారు. ఇంకా आगे నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. यहाँ पे हम देखते हैं लोग ఇక్కడ మనుషులు लोग आज विश्राम दिन को कहाँ आए हैं? విశ్రాంతి దినంలో వచ్చేసి ఎక్కడికి వచ్చారు? प्रभु के घर में आए हैं. దేవుని ఇంటికి వచ్చారు. प्रभु का पाठक यहाँ पे कहा गया है. దేవుని యొక్క వచ్చేసి ఇక్కడ పాఠక్ పాఠక్ విశ్రాంతి అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహన బలి ఏదనగా उस पाठक के द्वार में यहोवा के सामने दंडवत करे. ఇక్కడ వచ్చేసి ఆయన యొక్క తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. తలుపు దగ్గర, తెలుగు में తలుపు దగ్గర लिखा है. पाठक के द्वार में यहोवा के पास आए हैं. ఇక్కడ తలుపు దగ్గర యెహోవా దగ్గరకు వచ్చారు. कहाँ आए हैं वे? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? प्रभु के घर में वे आए हुए हैं. వారు దేవుని ఇంటికి వచ్చారు. क्या के लिए आए हुए हैं? ఎందుకొరకు వచ్చారు? ఆరాధన. దేని కొరకు? ఆరాధన చేయవలెను. आजकल आराधना का वर्तमान बताया जाते तो ఈ రోజుల్లో ఆరాధన వర్తమానం చెప్పేది కాదు, जो वर्तमान हमें दिया जाता है, ఏదైతే ఆరాధన వర్తమానం మనకు ఇవ్వబడుతుందో आराधना के बारे में बताना है. ఆరాధన కొరకే చెప్పాలి. आपको समझ आता है कि नहीं पता नहीं. మీకు అర్థమవుతుందా లేదో తెలీదు. मैं जहाँ तक मैं बैठ के मैं सुनता हूँ, నేనైతే వచ్చేసి ఎప్పుడు కూర్చొని వింటున్నప్పుడు मैं सोचता हूँ क्या बता रहे हैं भाई, వారు ఏం చెప్తున్నారో అనుకుంటాను. मैं अनुకుంటా, నిజంగా అనుకుంటా क्या बताते हैं, వారు ఏం చెప్తున్నారు. 15 मिनट खत्म हो गया, मुझे आधा घंटे का समय दिया जाता है. 15 నిమిషాలు అయిపోయింది, అరగంట నాకు సమయం ఇవ్వబడుతుంది. तो आराधना का वर्तमान कहने पर आराधना का वर्तमान ही दिया जाना चाहिए. ఆరాధన వర్తమానం అంటే ఆరాధన వర్తమానం ఇవ్వాలి. उससे बढ़कर और कुछ हमें बताना नहीं है. దానికి వచ్చేసి మించి ఇంకేం చెప్పకూడదు. मैं समझता हूँ जो बताना चाहिए वो नहीं बताया जा रहा है हमारे प्रभु के घर में. నేను అయితే అనుకుంటున్నాను ఏదైతే చెప్పాలో అది చెప్పడం లేదని అనుకుంటున్నాను. आराधना का वर्तमान बताने पर आराधना का वर्तमान दिया नहीं जाता है जितना देना चाहिए. ఆరాధన వర్తమానం వచ్చేసి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం లేదని నేను అనుకుంటున్నాను. उतना ही नहीं, मेज और मुख्य वर्तमान भी जो हमें बताना चाहिए वो हमें बताया नहीं जाता है. ఏదైతే వచ్చేసి బల్ల వర్తమానము ముఖ్య వర్తమానం ఏదైతే ఇవ్వాలో అది అంత ఇవ్వడం లేదని. यदि आप नए नियम में देख लीजिएगा, నూతన బంధంలో నూతన అధ్యాయంలో చూసినప్పుడు एक मंडली है, ఒక సంఘం ఉంది. जब पौलुस ने उनके बीच में उपदेश दिया, వారి మధ్యలో వచ్చేసి పౌలు ఉపదేశం ఇచ్చినప్పుడు उन्होंने क्या किया? వారు ఏం చేశారు? వారు ఏం చేశారు? మనం చేయం కానీ వారు చేశారు. क्या किया उन्होंने? వారు ఏం చేశారు? क्या ये बातें इसमें है? ఏంటి ఈ మాటలు ఉన్నాయో ఇందులో? पौलुस ने उनके बीच में उपदेश दिया. పౌలు గారు వచ్చేసి వారి మధ్యలో ఉపదేశం చెప్పినప్పుడు क्या ये बातें इसके बीच में है? उन्होंने जांचा. ఈ మాటలు వచ్చేసి వీరి మధ్యలో ఉన్నాయా అని వారిని వచ్చేసి పరీక్షించాడు. వారు పరీక్షించారు, విశ్వాసులు పరీక్షించారు. हम वैसे करते नहीं है. మనం అలాగ చేయడం లేదు. वैसा करना चाहिए. మనం అలాగ చేయాలి. बहुत अच्छा होगा. చాలా బాగుంటుంది. हमारे लिए नहीं, మన కొరకు కాదు, हमारे मंडली के लिए भी अच्छा होगा. మన సంఘం కొరకు కూడా బాగుంటుంది. समय खत्म हो जा रहा है.
సమయం అయిపోతుంది. यहाँ तीसरा वचन और चौथा वचन में जैसे हम पढ़ते हैं, ఇక్కడ మూడో వచనము 4వ వచనంలో చదువుకున్న विश्राम ప్రకారం दिन में वे प्रभु के घर आए हुए हैं, విశ్రాంతి దినంలో వచ్చేసి ప్రభు ఇంటికి రావాలి, परमेश्वर की आराधना करने के लिए आए हुए हैं। ప్రభు ఇంటికి ఆరాధన చేయడానికి రావాలి. हाँ, हिंदी में दंडवत लिखा गया है, ఇక్కడ వచ్చేసి హిందీలో వచ్చేసి ఒక దండవతి రాయబడింది. यहाँ पर तेलुगु में आराधना और इंग्लिश में आराधना लिखा गया है। ఇక్కడ తెలుగులో వచ్చేసి ఆరాధన, ఇంగ్లీష్ లో ఆరాధన అని రాయబడింది. हम आराधना करने के लिए प्रभु के घर में आए हुए हैं। ఆరాధన చేయడానికి మనం దేవుని ఇంటికి వచ్చున్నాము. क्या लाना चाहिए प्रभु के घर में? ఏమి తీసుకొని రావాలి ప్రభు ఇంటికి? आज हम प्रभु के घर आराधना करने के लिए आए हैं। ఈ రోజు మనము దేవుని ఇంటికి ఆరాధన చేయడానికి వచ్చాము. क्या लाए हैं? ఏమి తీసుకొని వచ్చాము? मैं తీసుకొని వచ్చాము ఆరాధన करने के लिए। ఏమైనా తీసుకొని వచ్చాము మనం ఆరాధన చేయడానికి? చెప్పండి, చెప్పాలి. ఏం తీసుకొని వచ్చాము ఆరాధన చేయడానికి? आराधना करने के लिए हम प्रभु के घर हम क्या लाए हैं? మనము ఆరాధన చేయడానికి దేవుని ఇంటికి మనం ఏం తీసుకొచ్చాము? दिल लेकर आए हैं। मैंने सोचा कि सब चंदा पेटी में पैसा लाए चंदा डालने के लिए। ठीक है, प्रभु के घर पुराना नियम में देखा जाए तो यहाँ पे 6 भेड़ और एक क्या लाए गए हैं? 6 निर्दोष बच्चे भेड़ के और एक निर्दोष मेढ़ा लाया गया है। ఇక్కడ పాత గ్రంథంలో వచ్చేసి నిర్దోషమైన 6 గొర్రె పిల్లలను, నిర్దోషమైన యొక్క పొట్టేలను తీసుకొచ్చారు. क्यों लाए हैं? ఎందుకు తీసుకొచ్చారు? क्यों लाए हैं वे प्रभु के घर में? వారు ఎందుకు వాటిని వారు దేవుని ఇంటికి తీసుకొచ్చారు? जॉनसन, तुम कल ही प्रश्न करते हो, बताते नहीं हो। జాన్సన్ ఖాళీ ప్రశ్నలు వేస్తున్నావు, ఏం చెప్పడం లేదు. हाँ, तो प्रभु के घर में वे आराधना करने के लिए उन दिनों में परमेश्वर के घर में वे भेंट लाते थे। వారు వచ్చేసి ఆరాధన చేయడానికి ఆ రోజుల్లో వచ్చేసి దేవుని ఇంటికి ఒక అర్పణలు తీసుకొచ్చేవారు. पर आज हम प्रभु के घर में कौन सी भेंट हम लाए हुए हैं? ఈ రోజు మనము ఏ యొక్క అర్పణలు మనం क्या తీసుకొచ్చాము? आज हम प्रभु के घर में तैयारी के साथ हम आए हुए हैं परमेश्वर की आराधना करने के ఈ लिए? రోజు దేవుని ఇంటికి మనం సిద్ధపాటుతో వచ్చామా దేవుని ఆరాధన చేయడానికి? परमेश्वर चाहता है तैयारी के साथ हम प्रभु के घर आए, परमेश्वर की आराधना करें। దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, వచ్చేసి మనము సిద్ధంతో రావాలని ఆ దేవుని ఇంటికి ఆరాధన చేయడానికి. ये जो 6 भेड़े हैं और एक मेढ़ा जो क्या दिखाता है? ఇక్కడ 6 గొర్రెలు గొర్రె పిల్లలు ఒక పొట్టేలు దేనికి సాదృశ్యంగా ఉంది? 6 + 1 कितना होता है? 6 + 1 ఎన్ని? 7। 7. ये क्या दिखाती है? ఇది ఏం చూపిస్తుంది? ये 7 जो है ఈ యొక్క 7 అన్నది ये परिपूर्णता को दिखाती है, ఇది పరిపూర్ణతలో చూపిస్తుంది. ये भरपूरी को दिखाती है। ఇది పరిపూర్ణతను చూపిస్తుంది. हम परमेश्वर के घर में ఇది మనం దేవుని ఇంటికి भरपूरी के साथ మనం పూర్తిగా परमेश्वर के घर में आराधना करने के लिए आना चाहिए। మనం సంపూర్ణతోటి దేవుని ఇంటికి ఆరాధన చేయడానికి రావాలి. हाँ, हमारी भेंट परमेश्वर के ग्रहण योग्य होनी चाहिए। మన అర్పణలు దేవునికి యోగ్యమైనగా ఉండాలి. पढ़ेंगे उस वचन को। ఆ వచనం చదువుదాం. लेव्य व्यवस्था, లేవియా కాండము, लेव्य व्यवस्था లేవియా కాండము 22वां अध्याय, 22వ అధ్యాయము, जल्दी जल्दी 22वां अध्याय, లేవియా కాండము 22వ అధ్యాయము 18 और 19। 18, 19 వచనము. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇప్పుడు చెప్పుము. ఇశ్రాయేలీయుల ఇంటివారిలోనే గాని ఇశ్రాయేలీయుల్లో నివసించు పరదేశుల్లోనే గాని ఎవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మొక్కుబడులనైనను అర్పించునో వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను కోడమేకల్లో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను. यहाँ पे हम पढ़ते हैं, ఇక్కడ మనం చదువుకున్న ప్రకారం अपने निमित्त ग्रहण योग्य ठहरने के लिए बैलों या भेड़ों या बकरियों में से निर्दोष नर चढ़ाए। బలిగా స్వేచ్ఛార్పణలైన మొక్కువైన అర్పించును వాడు అంగీకరింపబడినట్లు గోవుల్లో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషం లేని మగదానిలో అర్పింపవలెను. हाँ, यहाँ पे अपने निमित्त ग्रहण योग्य परमेश्वर के लिए बलिदान चढ़ाना चाहिए। మన నిమిత్తము దేవునికి వచ్చేసి బలి అర్పించాలి. यहाँ पे हम एक बलि देखते हैं, ఇక్కడ ఒక బలిని చూస్తున్నాము. होम बलि। ఓం బలి. होम बलि क्या है? ఓం బలి అంటే ఏంటి? कितने होम बलि छोड़ दे, कितने बलियां हैं बाइबल में? బైబిల్లో ఎన్ని రకాల బలులు ఉన్నాయి? कितने हैं? 5।
5 బలులు ఉన్నాయి. यहाँ एक सुनाया था, 5 सुनाया दिया, बाकी 10 दो मिलाकर 10. सो कितने बलियाँ हैं? ఎన్ని బలులు ఉన్నాయి? 5 बलि है. 5 బలులు ఉన్నాయి. 5 के बारे में, एक ही के बारे में मैं बताना चाहता हूँ. ఒకదాని గురించి నేను చెప్పదలుచుకున్నాను. वो है होम बलि. అదే ఓం బలి. होम बलि क्या है? ఓం బలి ఏంటి? होम बलि क्या है? ఓం బలి ఏంటంటే ये पूरी तरह से जलाया जाता है. ఇది పూర్తిగా వచ్చేసి కాల్చబడి पूरी तरह से जलाए जाने के बाद उससे होम निकलता है. ఇది పూర్తిగా కాలినప్పుడు వచ్చేసి అక్కడ నుంచి హోమం వచ్చేసి పైకి వస్తుంది. हाँ, होमम, वो धुआं निकलता है. అక్కడ వచ్చేసి ఒక పొగ వచ్చేసి అక్కడ వస్తుంది. हाँ, वो क्या है? అది ఏంటి? क्या है? उसे कौन सूंघता है? అది ఎవరు వచ్చేసి అది ఒక వాసన పీల్చుకుంటున్నారు. परमेश्वर चाहता है वैसा. దేవుడు అనుకుంటున్నాడు అలాగా. हाँ, नहीं वैसा होम बलि उन दिनों में वे चढ़ाते थे. దహన బలి వచ్చేసి ఆ రోజుల్లో అర్పించేవారు. हाँ, उसी प्रकार आज परमेश्वर चाहता है कि हम होम बलि अपने परमेश्वर के लिए चढ़ाए. మనం ఇప్పుడు వచ్చేసి దేవుడు అనుకుంటున్నాడు మనం కూడా వచ్చి దహన బలి అర్పించాలని. जो हिंदू बैकग्राउंड से जो लोग आए हैं, ఎవరైతే హిందూ కుటుంబంలో నుంచి వచ్చిన వారు उनको थोड़ा मोड़ा पता होगा. వారికి అందరికి వచ్చేసి తెలుసు. पर मुझे नहीं पता है क्योंकि हम उस बैकग्राउंड से नहीं आए हैं. అది నాకు తెలియదు కానీ ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను రాలేదు. मैं नहीं आया हूँ. నేను రాలేదు. हाँ, इसीलिए हमें होम बलि परमेश्वर के लिए सुगंधदायक होता है. దహన బలి వచ్చేసి దేవునికి సుగంధ వాసనగా ఉంటున్నది. हाँ, इसके बारे में पूरी तरह से लिखा गया है. దీని గురించి పూర్తిగా రాయబడింది. और एक ही वचन में पढ़ाना चाहता हूँ. నేను ఒకే వచనాన్ని చదవదలుచుకున్నాను. वो कैसा सुगंधदायक है. అది ఎలాగా వచ్చి సుగంధ ద్రవ్యంగా ఉన్నది. लेवी व्यवस्था లేవియా కాండము 1 अध्याय 1వ అధ్యాయము 13वां वचन. 13వ వచనము. जल्दी. దాని ఆంత్రములను కాళ్ళతో నేలతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. यहोवा को इंपैना सुवासना గల होमము. तो यहोवा अपने परमेश्वर के लिए सुगंधदायक वो हवन है. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. हाँ, वैसे बलिदान उन दिनों में वे परमेश्वर के लिए चढ़ाते थे. అలాంటి బలిదానం వచ్చేసి ఆ రోజుల్లో అర్పించేవారు. पर आज हम कौन सी बलिदान हम प्रभु के घर लाए हुए हैं? ఈ రోజుల్లో మనం ఎలాంటి బలి హోమం మనం తీసుకొచ్చాము. आज परमेश्वर हमसे कौन सा वो बलिदान हमसे चाहता है? ఈ రోజు వచ్చేసి దేవుడు వచ్చేసి ఎలాంటి బలిని దేవుడు కోరుకుంటున్నాడు. हम कैसे बलिदान हम चढ़ाते हैं? మనం ఎలాంటి ఒక బలిని వచ్చేసి మనం అర్పిస్తున్నాము. हाँ, जो सुगंधदायक है, जो परमेश्वर के लिए जो भाता है, उस बलिदान को हमें परमेश्वर के लिए चढ़ाना है. ఏదైతే దేవునికి ఇంపైన సువాసన గల హోమం ఉంటుందో అదే అలాంటి ఒక బలిని మనం అర్పించాలి. यदि वैसे बलिदान यदि हम अर्पण नहीं करेंगे, అలాంటి ఒక బలిని మనం అర్పించకపోతే क्या होगा? ఏమవుతుంది? पढ़िएगा लेवी व्यवस्था विवरण ద్వితీయోపదేశ కాండము 17वां अध्याय 17వ అధ్యాయము 1 वचन. 1వ వచనము. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. ये हमो कौन सी बलि नहीं चढ़ानी चाहिए? ఎలాంటి ఒక బలిని దేవుడికి అర్పించకూడదు. जिसमें दोष है, ఎలాంటి దోషం ఉన్న దాంట్లో, जिसमें खोट है. దాంట్లో ఏదో వచ్చి క్రోధం ఉన్నదా దాంట్లో, क्रोध కాదు, తెలుగులో ఇంకేమైనా కోట్, అవలక్షమైన గల. हाँ, जो जिसमें दोष, जिसमें कोट है, वैसी आराधना प्रभु के घर में हमें नहीं लानी चाहिए. కలంకమైనను మరి అవలక్షణమైనను అయిన దాన్ని వచ్చేసి దేవునికి అర్పించకూడదు. परमेश्वर के लिए क्या है वो? దేవునికి అదే ఏంటి? घृणित है. అది దేవుడికి యెహోవాకు ఏయము. ये हमो तेलुगु में बहुत अच्छा है, वो बिल्कुल उनको पसंद नहीं है. దేవునికి ఇష్టం లేనిది. ऐसे परमेश्वर के घर में आराधना में नहीं लानी चाहिए. అలాంటి ఆరాధనలో దేవుని ఇంటికి మనం తీసుకొని రాకూడదు. परमेश्वर ऐसी आराधना से घृणित करता है. దేవుడు అలాంటి ఆరాధనలకు వచ్చేసి आज आप कैसी आराधना प्रभु के घर में चढ़ाते हैं? మనం ఈ రోజుల్లో దేవునికి ఆరాధన ఎలాగ చెల్లిస్తున్నాము? गाना प्लस आराधना, పాట వచ్చేసి ఆరాధన डबल రెండు डबल ब्लेसिंग मिलेगा. आई थिंक
రెండు ఆశీర్వాదాలు దొరుకుతాయి. हाँ जो जो ऐसे करते हैं ఎవరైతే అలా చేస్తున్నారో हाँ వాళ్ళకి డబల్ బ్లెస్సింగ్ దొరుకుతుంది. వారికి రెండంతల ఆశీర్వాదం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతా తెలియదు కానీ ఎక్కడ దొరుకుతుందో తెలియదు కానీ परमेश्वर ऐसे नहीं है. దేవుడు అలాంటి వాడు కాదు. हाँ परमेश्वर घृणित करता है. దేవుడు అలాంటి వాటిని వచ్చేసి హేయంగా हाँ ఉన్నాడు. तुम्हारे मन में दोष है, నీ యొక్క హృదయంలో వచ్చేసి దోషం ఉంటే, तुम्हारे मन में खोट है, నీ యొక్క హృదయంలో వచ్చేసి రక్షణ ఉన్నట్లయితే आप परमेश्वर की कितनी आराधना क्यों ना कर ले, నువ్వు ఎన్ని రకాలుగా ఆరాధన చేసుకో, वो स्वीकार नहीं करता है, ఆయన అంగీకరించాడు, वो घृणित करता है. ఆయన వచ్చి దానికి విరోధంగా ఉంటున్నాడు. हम सोचते होंगे, మనం అనుకుంటున్నాము, मैं सोचता हूँ నేను అనుకుంటాను, कहीं हम परमेश्वर को भीख डालते हैं, भीख నేను దేవునికి వచ్చేసి ఒక బిచ్చం వేస్తున్నాము. कई लोग ऐसे भी होते हैं, परमेश्वर को भीख डालते हैं, आराधना का भीख. చాలా మంది వచ్చేసి అలా ఉంటున్నారు, దేవునికి ఆరాధన యొక్క భిక్షం వేస్తున్నారు. आराधना का भीख डालते तो नहीं आप परमेश्वर को, దేవునికి వచ్చేసి ఆరాధన యొక్క భిక్షం వేయడం లేదు కానీ कहीं डालते तो नहीं है, అలా వేస్తున్నారా మీరు? ऐसे नहीं डालना है, అలాగ వేయకూడదు. क्योंकि परमेश्वर आराधना और स्तुति के योग्य परमेश्वर है. దేవుడు ఆరాధనకు స్థుతికి యోగ్యమైన దేవుడు. हाँ एकमात्र परमेश्वर है जो आराधना के लिए योग्य है. ఒకే ఒక దేవుడు ఆరాధనకు యోగ్యుడు. और ऐसे परमेश्वर की आराधना आप कोट के साथ, दोष के साथ आप नहीं चढ़ा सकते. అలాంటి ఒక దేవునికి ఆరాధనలో వచ్చేసి మనము కలంకంతో నిర్లక్ష్యంతో మనం వేయకూడదు. समय खत्म हो गया है, సమయం అయిపోయింది. दो लोग हैं जो प्रभु के घर में है, प्रभु के सम्मुख वे अपनी भेंट लाए. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దేవుని ఇంటికి అర్పణలు తెచ్చారు. बहुत बातें हैं बताना चाहता हूँ, पर मुझे समय बहुत कम मिलता है. हम सभी को पता है, నాకు సమయం వచ్చేసి చాలా మాటలు చెప్పాలి కానీ సమయం వచ్చేసి मुझे काफी नहीं लगता है, आधा घंटे का. తక్కువ అవుతుంది. दो लोग हैं जो परमेश्वर के सामने भेंट लाए. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, దేవుని దగ్గరికి వచ్చేసి అర్పణలు తెచ్చారు. हाँ पहली बार जो भेंट लाए हैं, మొదటిగా వచ్చేసి అర్పణ తెచ్చిన వారు कौन है वो दो लोग? ఎవరు? వారి ये दोनों भाई है. వారిద్దరు అన్నదమ్ముళ్ళు, ఏబేలు కయను. ఏబేలు కయ్యను. किसकी भेंट परमेश्वर ने स्वीकार किया? ఎవరు యొక్క వచ్చేసి అర్పణలో దేవుడు ఇష్టపడ్డాడు? ఏబేలు. కయనిది కయనిది ఇష్టపడలేదు. కయ్యోని వచ్చేసి అర్పణలో వచ్చేసి ఇష్టపడలేదు. क्यों? ఎందుకంటే मैं ना प्रश्न करना ज़्यादा चाहता हूँ. నేను ప్రశ్న ఎక్కువ వేస్తుంటాను. हाँ क्यों मेरे ऑफिस में भी जो आते हैं, చాలా మంది ఆఫీస్ కూడా వచ్చిన వారికి मैं इंश्योरेंस में बैठता हूँ, నేను ఇన్సూరెన్స్ దగ్గర కూర్చుంటాను. हर कोई कस्टमर मेरे बाद ही दूसरे के पास जाना पड़ता है. ప్రతి ఒక్క కస్టమర్ నా దగ్గర నుండి వేరే దగ్గరికి వెళ్ళాలి. हाँ जो भी डायरेक्ट सीधा भी चल जाए मैं उसे टोकता हूँ. నేను వారు డైరెక్ట్గా వెళ్ళిపోయినప్పుడు కూడా వారిని నేను అడుగుతాను, हाँ कहाँ जाते हो, किससे मिलना है? మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో కలవాలి? पर परमेश्वर के घर में दो लोग आराधना भी लाए हैं. దేవుని ఇంటికి వచ్చేసి ఇద్దరు అర్పణలు తెచ్చారు. पढ़िएगा उस वचन को, उत्पत्ति किताब ఆ వచనం చదువుతాను. ఆది కాండము 4 अध्याय 4వ అధ్యాయము 4 वचन. 4వ వచనము. ఏబేలు కూడా తన మందలో తొలిచూలుగా పుట్టిన వాటిలో తొమ్మిన వాటిని కొని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. हेबेल ने अपने भेड़ बकरियों में से एक पहलोटे बच्चे भेंट चढ़ाने ले आया और उनकी चर्बी भेंट चढ़ाई. तब यहोवा ने हाबिल और उसकी भेंट को तो ग्रहण किया. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణలో లక్ష్యపెట్టెను. लक्ष्य हाबिल और उसकी भेंट को परमेश्वर ने क्या किया? ఏబేలును ఆయన యొక్క అర్పణను ఏం చేశాడు? ఏం చేశాడు? బహుశా అందరు తమిళ వాళ్ళు అందుకే అర్థం అవ్వలేదు అనుకుంటా. क्या किया परमेश्वर ने? దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టారు, उन्होंने ग्रहण किया. ఆయన వచ్చేసి అంగీకరించాడు. కరెంట్ కూడా వెళ్ళిపోయింది. क्या किया परमेश्वर ने? ఆయన ఏం చేశాడు? ग्रहण किया है. ఆయన किसे అంగీకరించాడు. ग्रहण किया है? ఎవరు వచ్చారు అర్పణలో అంగీకరించాడు? हाबिल को ग्रहण किया. ఏబేలును లక్ష్యపెట్టాడు. और ఏబేలు
और उसकी भेंट को परमेश्वर ने ग्रहण किया। ఏబేలు అర్పణలు కూడా ఆయన లక్ష్య పెట్టాడు. आज हम ग्रहण होना चाहिए पहले, ఈ రోజు మొదటగా మనం వచ్చేసి అంగీకరింపబడాలి. उसके बाद हमारी आराधना अंगीकार की जाएगी। మన ఆరాధనలు కూడా అంగీకరింపబడతాయి. यदि हम अंगीकार के योग्य हम नहीं है, మనం అంగీకారానికి యోగ్యత లేనప్పుడు हमारी आराधना चाहे गाना गा ले या उसके बाद आराधना कर ले, व्यर्थ है। మనం వచ్చేసి పాట పాడినప్పటికీ ఆరాధన చేసినప్పటికి వ్యర్థము. हम परमेश्वर के लिए स्वीकार होना चाहिए। మనం ముందు మొదటగా అంగీకరింపబడాలి. आज कई लोग कायन की तरह बलिदान लाते हैं। చాలా మంది వచ్చేసి ఈ రోజుల్లో కయను లాగా అర్పణలు कायन తెస్తారు. पढ़िएगा उस वचन को, ఆ వచనం చదవండి. 5वां वचन। 5వ వచనం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా क्यों ఎందుకంటే- परमेश्वर ने कैन की भेंट को ग्रहण नहीं किया? కయోని అర్పణను ఎందుకు ఆయన లక్ష్య పెట్టలేదు? ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేసాడు, ఏదో ఒకటి తెచ్చిచ్చేసాడు. అతనికి నచ్చినట్టుగా. ఆయన ఇష్టానుసారంగా తెచ్చిచ్చాడు. ఇష్టాను తెలుగులో బాగా ఇష్టాను हमें भी जो पसंद आता है उसे हम लाकर ये लो ब्रदर, మనకిష్టమైంది తెచ్చుకొచ్చి ఇచ్చేస్తాం. ఇదిగో బ్రదర్. ఇష్టమైనది చేయకూడదు, ఇష్టమైంది చేయకూడదు. हमें जो पसंद है वो अपनी मन मर्जी के हमें नहीं करना है। మనకి ఇష్టమైనది మనం చేయకూడదు. पर हाबिल ने ఏబేలు परमेश्वर को जो ग्रहण है దేవునికి ఏదైతే ఇష్టమో उसी को उन्होंने भेंट चढ़ाया। అదే ఆయన వచ్చేసి అర్పణగా తెచ్చాడు. हाबिल, परमेश्वर ने हाबिल के भेंट को नहीं हाबिल को देखा। దేవుడు వచ్చేసి ఏబేలు యొక్క అర్పణను కాదు కానీ హేబేలును చూసి ఉన్నాడు. परमेश्वर ने हाबिल को पहले ग्रहण किया, उसके बाद उसकी भेंट को ग्रहण की गई है। హేబేలును మొదటిగా అంగీకరించాడు, తర్వాత ఆయన అర్పణలు కూడా ఆయన అంగీకరించాడు. हमारी भेंट भी वैसी होनी चाहिए। మనం వచ్చేసి అర్పణలు ఆరాధనలు కూడా అలాగే ఉండాలి. అర్పణలు परमेश्वर కూడా. के लिए सुगंधदायक होनी चाहिए। మన యొక్క అర్పణలు వచ్చేసి సుగంధ ఇంపైన సువాసనగా ఉండాలి. वो तभी गंदी बदबू आने से क्या हम लेंगे? చెడ్డ వాసన వస్తే మనం వచ్చేసి ఇష్టంగా పీల్చుకుంటామా? మేమే పీల్చుకోము, దేవుడు పీల్చుకుంటాడా? మనమే పీల్చుకోము, దేవుడు ఇష్టంగా పీల్చుకోడు కదా. पील्चकर हमें पसंद नहीं है। गंदी बदबू आने से नाक बंद, मुंह बंद और क्या क्या बंद पता नहीं। చెడ్డ వాసన వస్తే ముక్కులు అన్నీ వచ్చేసి మనం మూసుకుంటాము. हाँ, पर परमेश्वर सुगंधदायक आराधना चाहता है। దేవుడు తన ఇంపైన సువాసనమైన ఆరాధనలో ఆయన కోరుకుంటున్నాడు. उससे वो आनंदित होता है। దానితోటి వచ్చేసి ఆయన ఆనందభరితుడు అవుతున్నాడు. बहुत विषय है, समय नहीं है, చాలా విషయాలు ఉన్నాయి, సమయం बताना లేదు. चाहता था। इसीलिए हम हाबिल की तरह हम परमेश्वर के घर में आराधना की भेंट लाएंगे। మనం ఏబేలు లాగా వచ్చేసి దేవుని ఇంటికి అర్పణలు తీసుకొని రావాలి. आइए हम परमेश्वर की आराधना करेंगे। రండి దేవునికి మనం ఆరాధన చెల్లిద్దాము. ఎలా చేద్దాం? ఎలా చేద్దాము? డబల్ చేద్దామా? రెండు వచ్చి ఆరాధనలు చేద్దామా? ఒక పాట, ఒక తర్వాత ఆరాధన. ఒక పాట ఆరాధన చేద్దామా? पहला जो प्रेफरेंस है, अपने मुंह खोलकर परमेश्वर की आराधना करनी चाहिए। మొదటిగా వచ్చేసి దేవుని నోరు తెరిచి ఆరాధించండి. నోరు తెరిచి ఆరాధించండి, उससे परमेश्वर आनंदित होता है। దేవుడు దానితో వచ్చేసి చాలా ఆనందభరితుడు అవుతాడు. वो చెప్పినవలే నువ్వు నెల్లూరు మాటలు బో చెప్పినవలే నువ్వు చాలా నువ్వు చెప్పినవులే. ऐसे भी मन में मैं भी बोलता हूँ, वो చెప్పినవలే నువ్వు। మనసులో నేను కూడా అలాగే అనుకుంటాను. परमेश्वर की आराधना अंगीकार होनी चाहिए। అలాగ అనకూడదు, కానీ వచ్చేసి దేవునికి ఆరాధనలో అంగీకరింపబడాలి. वैसी आराधना आज हम परमेश्वर के घर में हम चढ़ाएंगे। అలాంటి ఆరాధనలో మన దేవునికి మనం ఈ రోజు అర్పిద్దాం. आत्मा और सच्चाई के साथ परमेश्वर की आराधना करेंगे। ఆత్మతోని సత్యంతోని మనం దేవునికి ఆరాధన చెల్లిద్దాము. पूर्ण हृदय से మనమందరం కూడా లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. ఆ సమయంలో సండే క్లాస్ పిల్లలు సండే క్లాస్కి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాము. హృదయం అర్పించేదము ప్రభునకనే పాట 122 తెలుగు న్యూ సాంగ్ బుక్ నెంబర్ 122 అండ్ ఓల్డ్ సాంగ్ బుక్ నెంబర్ 120, హిందీ 162, తమిళ్ ఆల్సో 162. हृदय
హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనే సుజగతి పాప భారము మోయన్ వచ్చనే సుజగతి పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవము నీచెన్ నిత్య జీవము నీచెన్ హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల ఇదియే మా వినతి ఇదియే మా వినతి ప్రభునకు స్తుతి పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధుల